అమ్మా కడుపులో తిప్పేస్తున్నట్టుంది, ఒకటే వాంతులు. అయ్యో రామా, మరి ఇప్పటిదాకా చెప్పవేంటే? పద హాస్పిటల్కి వెళ్దాం. అవతారం అవతారం, కార్ తీరా, హాస్పిటల్కి వెళ్ళాలి. జాగ్రత్త. అయ్యో నీలు, పదమ్మా. నీలు జాగ్రత్త. రామ్మా, త్వరగా ఎక్కువ. నీలు, బావా కాంత మొత్తం వదిన తీసుకెళ్ళింది. పాపం వదినకి తెలియదు కదా, హాస్పిటల్ కి తీసుకెళ్లి కాంత మొత్తం ఏం చేయబోతుందో. ఎలాగైనా వదిన హాస్పిటల్ దాకా పోకుండా ఆపాలి బావా. అవును చిట్టమ్మా, ఇప్పుడే అక్కకి ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పాలి. ఓకేనా? బా నేను మాట్లాడతాను. లేవు హలో, చెప్పరా తమ్ముడు. వదినా, నేను చిట్టమ్మని మాట్లాడుతున్నాను. వదినా చెప్పు చిట్టమ్మా. ఓహో, అంటే నీలాంబరిని హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పడానికి ఫోన్ చేసిందన్నమాట. నీలు ఇటీవ నేను మాట్లాడతాను. చెప్పు చిట్టి. అత్త, నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు కాంతమత్త. నేనేం చేస్తున్నాను? నా కూతురికి వాంతులవుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, అది కూడా అన్యాయమా? నువ్వెందుకు తీసుకెళ్తున్నావో నాకు తెలుసు. మర్యాదగా వెనకొచ్చేసా కాంతమత్త. లేదంటే నువ్వు పొద్దున్నే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తున్నావో నేను చెప్పేతాను. చాలే నోర్ముయ్. నా కూతురికి వాంతులవుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు అంటున్నావా? కాంతమత్త, నేనేంటి మాట్లాడుతున్నాను, నువ్వేంటి మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవుతుంది, కానీ నా కూతురికి అర్థం కావట్లేదు కదా, అందుకే దానికి అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇంకోసారి గనక నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు అన్నావంటే మర్యాద దక్కదు. ఏమనుకున్నావో? పెట్టే ఫోను. హలో హలో, ఏమ్మా చిట్టమ్మ ఎందుకు ఫోన్ చేసింది? నువ్వెందుకు చిట్టమ్మ మీద అరుస్తున్నావు? చూడవే, నీకా లడ్డూలు తిన్న దగ్గర నుంచి వాంతులవుతున్నాయి కదా? అవునమ్మా, ఆ పుల్రాజుగాడు మనసులో ఏం తిట్టుకొని చచ్చాడో గాని అది తిన్న దగ్గర నుంచి ఒకటే వాంతులు. వాంతులవుతున్నాయి కదా, అందుకే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అవునమ్మా, మన చిట్టి ఫోన్ చేసి వదిన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది, ఏ మజ్జిగో తాగిస్తే సరిపోయేది కదా అంటుంది. సిసి, అది అసలు ఆడదేనా అక్క? ఇలాంటి పరిస్థితుల్లో నీలాంబర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే దాని కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఉందని ఆ మాత్రం తెలీదా? ఏం చేస్తావురా తమ్ముడు, పైకి ప్రేమగా ఉన్నట్టు నటిస్తారే తప్ప ఒళ్ళంతా కుళ్ళే. ఏమైంది చిట్టమ్మా? అవ్వడానికి ఏముంది బావా, నేను నిజం చెప్పేలోపే కాంతమత్త ఫోన్ లాగేసుకుంది. వదిన్ని మాట్లాడేయకుండా అన్నీ ఆవిడ మాట్లాడేసింది. నాకెందుకు భయంగా ఉంది బావా. నువ్వేం భయపడకు చిట్టమ్మా, ఫోన్లో మాట్లాడింది నువ్వు కాబట్టి అమ్మ అక్కకి నిజం తెలియనీయకుండా మేనేజ్ చేసింది. అదే నేనైతే మేనేజ్ చేసే ఛాన్స్ ఉండదు. కరెక్టే బావా, తొందరగా వదినతో మాట్లాడా. ఈ చిట్టమ్మకి ఏం పని పాట లేదు, ఊరికే ఫోన్ చేస్తుంది. అమ్మా, చిట్టమ్మతో ఒక్కసారి నన్ను మాట్లాడినివ్వు. ఎందుకే? నేను మాట్లాడతానని చెప్పాను కదమ్మా, నీకేంటంటే బాధ? ప్లీజ్ అమ్మా, నువ్వు వినకపోతే నువ్వు చెవులు మూసుకో. అబ్బా, హలో చిట్టమ్మా, చెప్పు. అక్క, నేను రవిచంద్రని. తమ్ముడు చెప్పరా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దక్క, వెనక్కి వచ్చేసి. భలే వాడివి తమ్ముడు, హాస్పిటల్కి వెళ్ళకపోతే. అక్క, అమ్మో చూడు, ఆ వామిటింగ్ సెన్సేషన్ ఇంకా తగ్గట్లేదురా.
హాస్పిటల్కి వెళ్ళకపోతే వాంతులు అయ్యి నా కడుపులో ఉన్న బిడ్డ బాధపడతాడురా. అక్క నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. అవునరా తమ్ముడు, వాంతులు ఎక్కువగా అయితే ప్రమాదమే కదా. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానికేరా అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. బాబా ఇలా ఇవ్వు. అలా వదినా, మీ అమ్మ మాటలు నమ్మకు. మీ అమ్మ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంది, నీకు వాంతులు అవుతున్నాయని కాదు. మరి ఎందుకు తీసుకెళ్తుంది? నీకు మాయ మాటలు చెప్పి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు అబార్షన్ చేయించి నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి వదినా. నా మాటని వెనకొచ్చేదనా వచ్చేస్తావు కదా వదినా. మాట్లాడవేటి? హలో బావా, మీ అమ్మ ఫోన్ కట్ చేసింది. అనుకున్నాను చిట్టమ్మ. మా అమ్మ ఒక్కసారి డిసైడ్ అయిందంటే తన నాపడం ఆ దేవుడి తరం కూడా కాదు. కానీ నా తరం అవుతుంది బావా. మా వదిన కడుపులో ఉన్న బిడ్డని నేను చూడకుండానే తన కడుపులో బిడ్డని సిదిమెత్తానంటే సూత్తు కోసడానికి ఇక్కడుంది చేతకాని చిట్టెమ్మ కాదు, మిఠాయి కొట్టు చిట్టెమ్మ. ఇప్పుడే మనిద్దరము వెళ్తున్నావు, మీ అమ్మ ఆట కట్టెత్తున్నావు, నా మేనల్లుని కాపాడుకుంటున్నావు. అవును చిట్టమ్మ, పుట్టబోయే బిడ్డ మీద మా అక్క ఎంత ప్రేమ పెంచుకుందో నాకు తెలుసు. వాడికి ఏమైనా అయితే మా అక్క ప్రాణాలతో ఉండదు. నా మేనల్లుడిని కాపాడుకోవడానికి నువ్వేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సూపర్ బావా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అది బావా. సూపర్ చిట్టమ్మ, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పద. అమ్మా పాపం చిట్టమ్మ నాతో ఏదో చెప్పబోయిందమ్మా. ఈలోపు ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఏం చెప్పనే, నువ్వు మామూలుగా ఉన్నావా? నీలు చూసావుగా ఎలా వాంతుల మీద వాంతులవుతున్నాయో. ఇంకా ఆలస్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా? నువ్వు స్పీడ్ పెంచరా. తొందరగా పోనీరు బాబు. ఒసే చిట్టెమ్మ, ఆ భాస్కర్ గాడి వారసుణ్ణి నా కూతురి కడుపులో పెరగనివ్వనే. నీలు కొంచెం ఓర్చుకోమ్మా. హాస్పిటల్కి వచ్చేసాం కదా, కంగారు పడుకో. కొంచెం ఓర్చుకోమ్మా. ఇదిగో సిస్టర్. చెప్పండి సార్. డాక్టర్ కంచు కనకాంబరం ఎక్కడుంది? ఇలా తిన్నగా వెళ్ళండి. అలాగే. ఎడం పక్క ఒక రూమ్ ఉంటుంది. ఓకే. అందులో డాక్టర్ ఉండరు. కుడి పక్క రూమ్ లో ఉంటే ఉండొచ్చు, వెళ్ళి చూసుకోండి. నువ్వు పని చూసుకోమ్మా. దీని దుంపతెగా డాక్టర్ ఎక్కడున్నారని అడిగితే ఇన్ని వంకర సమాధానాలు చెప్తుందేంటి? ఏమో అమ్మా, నర్సులే ఈ రేంజ్ లో ఉన్నారు, ఇక్కడ డాక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో. సరే ముందుకెళ్ళి అడుగుదాం పద. ఐఎమ్ సారీ సార్, మీ బ్రెయిన్ లో నరాలు బాగా డ్యామేజ్ అయ్యాయి. నీ బొందే? నీ బొందా? అది నా బ్రెయిన్ ఎక్స్రే కాదు. మరి నా మోకాలు ఎక్స్రే. ఓ, నీకు మెదడికి మోకాలికి తేడా తెలీదు? నువ్వు ఒక డాక్టర్వి. పంచ్ అంట పంచు, తొక్కలో పంచు. ఇటీవో డాక్టర్ అంటే డాక్టర్. నెక్స్ట్. జాగ్రత్త. నమస్తే కాంతమ్మ గారు. నమస్తే కనకాంబరం, బాగున్నావా? ఏదో మీ దయ వల్ల బానే ఉన్నానండి. కూర్చోండి. మీ సీట్లో నేను కూర్చుంటే బాగోదండి, మీరే కూర్చోండి. ఓ, నీకు అలా అర్థమైందా? నేనన్నది నా సీట్లో కాదు, ఆ సీట్లో. కూర్చోండి. కూర్చో. మా అమ్మాయికి ఉదయం నుంచి ఒక్కటే వాంతులవుతున్నాయండి. ఐసి. ఉదయం ఏం తిన్నావమ్మా?
పులిరాజు పెట్టిన ప్రసాదం తిన్నాను డాక్టర్ గారు. పులిరాజు ఏం ప్రసాదం పెట్టాడు? నేనేం తిన్నానో అదే ప్రసాదం పెట్టాడు. నువ్వేం తిన్నావు? పులిరాజు పెట్టిందే తిన్నాను. దేవుడా, ఓ దేవుడా! కాంతమ్మ గారు, ఏంటండి ఈ టార్చరు? అసలు మీ అమ్మ ఏం తినింది? మీరేం కంగారు పడకండి. మా నీలాంబరి లడ్డూ ప్రసాదం తిందండి. ఓ సిస్టర్, హా? ఆ, నాకు సిస్టర్స్ ఎవరూ లేరండి. మా తమ్ముడు పుట్టగానే మా పేరెంట్స్ ప్రొడక్షన్ ఆపేశారు. ఆ లేదంటే నాకు కూడా ఎంచక్కా ఓ సిస్టర్ పుట్టుండేది. ఏయ్, నువ్వు నోర్మై. డాక్టర్, ఒకసారి దీన్ని చెక్ చేయండి. చెప్పండి డాక్టర్. నీలాంబరి గారికి వాంతులవుతున్నాయంట. ఒకసారి లోపలికి తీసుకెళ్లి స్టమక్ చెక్ చేయి. ఓకే డాక్టర్. వస్తారా? చిచ్చి, నేను అలాంటి దాన్ని కాదే, పాపిస్తుదానా. రండి వెళ్దాం. ఎంత ధైర్యమే నీకు? పట్ట పగలు నలుగురి మధ్య కాదు కాదు ముగ్గురు మధ్య నా చెయ్యి పట్టుకుంటావా? ఈ నీలంబరంటే ఏమనుకున్నావే? నిప్పే నిప్పు. ముద్దపప్పేం కాదు, నిన్ను తీసుకెళ్లి చెకప్ చేస్తారంతే. నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు. వెళ్ళు. రా. ఆహా, అమ్మా, నువ్వు అసలు కన్ను తల్లివేనా? పరాయి స్త్రీ వచ్చి నీ కూతురు చెయ్యి పట్టుకుంటే దాని చెంప చల్లు మనిపించాల్సింది పోయి దాంతో పాటు నన్ను గదిలోకి వెళ్ళమంటావా? చిచి చిచి చి, నువ్వు ఇలాంటి ధర్మం నేను అస్సలు అనుకోలేదు. పదవే పద. ఇదేటిది ఇలా చేస్తుంది? అబ్బా కాంతమ్మ గారు, మీ నీలాంబరి ఏంటండి ఇలా తయారైంది? ఇదంతా మా కర్మ అండి, మా కర్మ. డాక్టర్, మీరు మాకొక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. అడిగాక మీరు కాదనకూడదు. అయ్యో భలేవారు మేడం. అడగడం కాదు, ఆజ్ఞాపించండి. ఆ, అంటే అది అది 3వ నెల. ఆ, ఆ, ఆ. మేడం, ఈ వయసులో మీకు 3వ నెల? కంగ్రాట్స్ మేడం. ఏ మాట కామాటే గాని సార్ మామూలు కాదు మేడం. నీ అమ్మ కడుపు మాడా, 3వ నెల నాకు కాదే, ఆ, నా కూతురికి. ఓ, ఆ? ఊరుకోండి మేడం. మీ అమ్మాయికి ఎంత వయసు తక్కువని చెప్పాలనుకుంటే మాత్రం మరీ 3 నెలలని చెప్తారా? కనీసం 5 ఏళ్ళైనా ఉంటాయి కదా. నా కూతురే అనుకున్నా, దానికి మించిన మేధావన్నమాట నువ్వు. ఒక్కసారి నేను చెప్పేది కరెక్ట్గా విను. చెప్పండి మేడం. అది కథ. అర్థమైంది కదా? ఈ పని నువ్వే చెయ్యాలి, నువ్వు మాత్రమే చెయ్యాలి. అర్థమైందా? సారీ మేడం. మీ కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డను తీసేయాలంటే మీ పర్మిషన్, మీ కూతురు పర్మిషన్ మాత్రమే కాదు, ఆవిడ భర్త పర్మిషన్ కూడా కావాలి. అలా అతను పర్మిషన్ లేకుండా చేస్తే రేపొద్దున్న కేసు మా మెడకు చుట్టుకుంటుంది. ఈ విషయంలో నేనేం చేయలేను మేడం. ఒరే అవతారం, అక్క, అర్థమైందక్క. ఏంటి, నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నారా? ఒరే తమ్ముడు, అర్థమైందక్క. హ్మ్. హ్మ్. సరే, మీరింతగా అడిగాక
కాదంటే బాగోదు కదా. మీ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డ అసలు ఈ భూమి మీదకే రాదు. చాలా అబ్బబ్బబ్బబ్బా, సూపర్! ఎంత శుభవార్త చెప్పారు డాక్టర్. ఇంకెందుకు, పని మొదలు పెట్టేసేయండి. ఆ నో 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 నో. వెంటనే చేస్తే తనకు అనుమానం వస్తుంది. అందుకని ఏదో కొన్ని టెస్టులకు పంపించి ఆ తర్వాత మత్తిచ్చి తనకేమీ తెలియకుండా పని ముగించేస్తాను. సరేనా? సూపర్! ఇంకెందుకు ఆలస్యం, పని మొదలుపెట్టు. పదరా తమ్ముడు. బాబా డైలాగ్లన్నీ గుర్తున్నాయి కదా? గుర్తు లేకపోవడం ఏంటి చిట్టమ్మా? కని పెంచే 3 సింహాలు చట్టానికి న్యాయానికి బాబా కని పెంచడం కాదు బావా, కనిపించే 3 సింహాలు. అదే 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 అదే. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి చట్టానికి ప్రతిరూపాలైతే కనపడని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్ పోలీస్ పోలీస్. సూపర్ బావా, సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాకపోతే అస్సలు బావా, అదేంటి నువ్వు సాయి కుమార్లో చెప్పడం ఏంటి బావా? నీ స్టైల్లో నువ్వు చెప్పాలి. ఓకే చిట్టి, ఓకే. లోపలికి వెళ్ళాక ఎలా రెచ్చిపోతానో చూడు. ఎవరి మీద? డాక్టర్ మీద. పెళ్ళై సంవత్సరం అవుతుంది, నా మీదే ఏమీ రెచ్చిపోలేదు. ఇంక డాక్టర్ మీద ఏం రెచ్చిపోతావులే. పద వెళ్దామా. ఎంతంత మాట్లాడుతున్నావు? ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈ సంగతి. వెళ్దామా? దీనికేం తక్కువ లేదు. పద పద. ఒరే తమ్ముడు, అక్క, ఈ డాక్టరు పని పూర్తి చేస్తుందంటావా? ₹1,00,000 ఇచ్చామక్క. పని పూర్తి చేయకపోతే ప్యానాలు తీసేయము. అదే నిజమేలే. ఈ రోజుతో ఆ భాస్కర్ గాడి వారసుడి పీడ వదిలిపోవాలిరా. అవునక్క. అక్క, ఓ పాలడు చూడు. ఒరే తమ్ముడు, అక్క, ఈ ముగ్గురిని చూసావా? ఎక్కడో చూసినట్టుంది కదూ? అవునే అక్క, శానా దగ్గరగా చూసినట్టుంది. మిస్సెస్ కాంతమ్మా, డాక్టర్ కంచు కనకాంబరం ఎక్కడుంది? ఆవిడ తన రూమ్లోనే ఉంది మేడం. ఓ ఓకే. నా పేరు కాంతమ్మని మీకెలా తెలుసు? నిన్న నువ్వే చెప్పావు కదా. నేను చెప్పానా? ఎప్పుడు? నిన్న రాత్రి నా కలలో. మీ కలలో నా పేరు చెప్పానా? నీ పేరేంటి? నీ తమ్ముడు పేరు అవతారం అని కూడా చెప్పావు. అక్క, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ముక్కు మొహం తెలియని వాళ్ళ కల్లోకి వెళ్ళొద్దు అని.
ఇప్పుడు చూడు నీ పేరుతో పాటు నా పేరు కూడా చెప్పేశావంట. నువ్వు నోరు ముయిరా. ఏంటి మేడం, మీ కలలోకి నేనొచ్చి నా పేరు నా తమ్ముడి పేరు చెప్పానా? అంతేనా? మీ అబ్బాయి పేరు రవిచంద్ర అని, మీ కూతురు పేరు నీలాంబరి అని కూడా చెప్పారు. అక్క అనుమానమే లేదే, నువ్వు కల్లోకెళ్ళి నోరు జారేస్తున్నావు. నువ్వు నోరు ముయిర తిక్క సన్నాసి. ఇంతకీ మీరెవరు? ఎస్పీ శైలజ. డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్. అంటే నువ్వు సింగర్వి, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్వా? షట్ అప్. మిస్టర్ డిఎస్పీ, ఎస్ మ్యామ్. మనమెవరమో తనకి వివరంగా చెప్పు. అలాగే మేడం. ఏయ్ కాంతమ్మ, తినిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే అయ్యయ్యా, అది తినడం పెంచడం కాదండి, కనిపించే అంటారు. అదే 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 కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, చట్టానికి ప్రతిరూపాలైతే కనబడని 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్ పోలీస్ పోలీస్.